హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఇంట్లో బియ్యం, పప్పులు, పిండి వంటి నిల్వ ఆహార పదార్థాల్లో చిన్న చిన్న పురుగులు చేరడం సర్వసాధారణం. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు ఈ సమస్య ఎక్కువవుతుంది. ఇలాంటి పురుగులు బియ్యాన్ని పూర్తిగా పాడు చేసి వాటి రుచి, వాసనను సైతం మార్చేస్తాయి. ఈ పురుగుల్ని ఏరివేయడం కష్టంతో కూడుకున్న పని. అయితే మన పెద్దలు తరాల నుంచి పాటిస్తున్న కొన్ని చిట్కాలు ఈ సమస్యకు సులభమైన రసాయన రహిత పరిష్కారాలను అందిస్తున్నాయి. బియ్యాన్ని పురుగుల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడే సులభమైన పద్ధతులున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సూర్యరశ్మి. బియ్యాన్ని శుభ్రమైన వస్త్రం లేదా పెద్ద ట్రేపై పలుచగా పరచాలి. దీనిని 2 నుంచి 3 గంటల పాటు ఎండలో ఉంచాలి. సూర్యుని వేడిమికి బియ్యంలో ఉన్న పురుగులు పారిపోతాయి. అంతేకాకుండా బియ్యంలోని తేమ కూడా తొలగిపోతుంది. తేమ లేకపోవడం వల్ల పురుగులు తిరిగి రాకుండా ఉంటాయి. బియ్యంలో తేమను తొలగించడానికి ఉప్పుని వాడొచ్చు. బియ్యం కింద పైన కొద్దిగా ఉప్పు చల్లడం ద్వారా అందులోని అదనపు తేమను తొలగించవచ్చు. తేమ లేకపోవడం వల్ల పురుగులు చేరవు. ఉప్పును వంటకు ఉపయోగించే ముందు సులభంగా తొలగించవచ్చు. కాబట్టి రుచి మారే సమస్య ఉండదు. కల్లుప్పు వాడటం మరింత మంచిది. అలాగే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా తెల్ల వెనిగర్ పోసి అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కలపాలి. ఈ గిన్నెను పురుగులు పట్టిన బియ్యం మధ్యలో ఉంచాలి. వెనిగర్, ఇంగువలకు బలమైన ఘాటు వాసన ఉంటుంది. ఈ వాసన పురుగులకు అస్సలు నచ్చదు. కాబట్టి అవి కొన్ని గంటల్లోనే బియ్యాన్ని వదిలి వెళ్ళిపోతాయి. పురుగులు పోయిన తర్వాత బియ్యాన్ని మరొక శుభ్రమైన డబ్బాలోకి మార్చుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు పద్ధతి కూడా ఉంది. పురుగులకు బిర్యానీ ఆకుల వాసన కూడా పడదు. ఇది సహజమైన కీటక వికర్షణిగా పనిచేస్తుంది. బియ్యం నిల్వ చేసే డబ్బాలో 2 లేదా 3 బిర్యానీ ఆకుల్ని వేయాలి. ఈ పద్ధతి పిండి, ఇతర పప్పులకు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా పనిచేస్తాయి. బియ్యంలో పురుగులు చేరకుండా నిరోధించడానికి పొట్టు తీయని 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని బియ్యంలో వేయాలి. వీటి బలమైన వాసన పురుగుల్ని దరిచేరనివ్వకుండా చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ఎండిపోయినట్లు అనిపించినప్పుడు వాటిని మారిస్తే సరిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.